నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ రచ్చ అయితే రచ్చ కొనసాగుతుంది. టోటల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరుక్కున్నట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరు ఇంజనీర్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ ప్రకారం కాకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు సలహా మేరకే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమైందని అధికారులు చెప్తున్నారట. ఇంతకు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు సీఎంగా వ్యవహరించారా, ఇంజనీర్గా వ్యవహరించారా అనేది ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. డిజైనింగ్ చేపట్టలేదని కేవలం నిర్మాణం మాత్రమే చేపట్టామని అధికారులు చెప్తున్నారు. డిజైనింగ్ బాధ్యతను కేసీఆర్ నిర్వహించారట. అంతేకాదు ప్రభుత్వ సమస్యల ఆమోదం కూడా లేదని తెలుస్తుంది. అయితే మేడిగడ్డ అన్నారమేనా లేక ఇంకా ఏమైనా బ్యారేజ్ల డిజైనింగ్ కూడా జరిగిందా అన్న కోణంలో మంత్రులు ఆరా తీసినట్టు తెలుస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతలకు 1,00,000 కోట్లను ఖర్చు చేసిన ఆయకట్టుకు నామమాత్రంగానే సాగునీరు లభిస్తుంది. మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం అక్రమాలపై టోటల్గా ఫోకస్ పెట్టింది. అధికార యంత్రాంగంలో ఒక విధమైన ఆందోళన వ్యక్తమవుతుంది. నాడు సీఎం కేసీఆర్ చెప్పాడని అన్నింటికీ తల ఊపిన అధికారులు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అడకత్తెరలో పోకచక్కలా మారిపోయింది వాళ్ళ వ్యవహారం అంతా. ఈ ప్రభుత్వం ఆ అవినీతిని తవ్వి తీసి బాధ్యులను శిక్షిస్తామనడం కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఎన్నికల ముందు నుంచి ఉధృతంగా ప్రచారం చేస్తూ వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ అన్నారం బ్యారేజీల్లో జరిగిన డ్యామేజ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ మేడిగడ్డకు తీసుకుని వెళ్ళి చూపిస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే అనుమానంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ రిజర్వాయర్ నిర్మాణ లోపాలే ఇప్పుడు కేసీఆర్కు శాపాలుగా మారుతున్నాయనే చర్చ అయితే జరుగుతుంది. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ రిజర్వాయర్ లోపాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. బయటపడిన లోపాలు, వాటి మరమ్మతులు, అంచనా వ్యయం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ తమది కాదని సూటిగా చెప్పేశారట. బ్యారేజ్ నిర్మాణానికి తాము డిజైన్ తయారు చేయమని చెప్పినా అప్పటి ప్రభుత్వం తామిచ్చిన డిజైన్ను తీసుకోలేదని వాళ్ళు చెప్తున్నారట. డిజైన్ మొత్తం కేసీఆర్ ఇచ్చారని, తానిచ్చిన డిజైన్ ప్రకారమే బ్యారేజ్ నిర్మాణం జరగాలని అప్పటి సీఎం ఆదేశించినట్టు అధికారులు అలాగే ఎల్ఎన్టీ అధికారులు కూడా చెప్తున్నారు. బ్యారేజ్ నిర్మాణంలో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని, అంతా కేసీఆర్ చెప్పినట్టే చేసినట్లు వాళ్ళంతా అంగీకరించారట. ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించినా ఇదే విషయాన్ని తాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ ప్రతినిధులు మంత్రితో కూడా చెప్పారట. మేడిగడ్డపై రెండంచెల విధానాన్ని అవలంబించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొదటిదేమో జ్యుడిషియల్ విచారణ, రెండవదేమో నిపుణులతో విచారణ. ఇందులో ఏది తొందర అవుతుందో చూసుకొని ఆ వచ్చే రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. సో జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తుంటే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న విషయం అర్థమైపోతుంది. నిర్మాణ లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజ్కి పగుళ్ళు వచ్చినట్టు ఇప్పటికే ఢిల్లీ నుండి వచ్చిన నిపుణుల బృందం తేల్చి చెప్పేసింది. ఇదే సమయంలో పిల్లర్లు, బ్యారేజ్ పగుళ్ళ రిపేర్ బాధ్యతలు ఎల్ఎన్టీ చేయాలని, మొత్తం వ్యయాన్ని భరించాలని ఉత్తమ్ తేల్చి చెప్పినట్టు సమాచారం. నిర్వహణ కాలపరిమితి అయిపోయిందని చెప్పి తప్పించుకుంటానంటే కుదరదని మంత్రి సూటిగా చెప్పారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల నిర్మాణంలో గోప్యత పాటిస్తున్నారని రహస్య జీవోలు ఇచ్చారంటూ అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ యూ టర్న్ తీసుకుంది. ఇప్పుడు అదనపు ఒప్పందం చేసుకుంటేనే మరమ్మతులు చేస్తామని తేల్చి చెప్పేసింది ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ ప్రకటనతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నారు. సాకులు చెప్పి తప్పించుకోలేరని ఆయన అంటున్నారు. ఎవరిని వదిలేది లేదని, ఎప్పుడైతే మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల డిజైనింగ్ అవకతవకలపై
కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసిందో అప్పటి నుంచి అధికారులు అప్రమత్తమయ్యారు.